పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి రాజనాథ్ నాయకత్వం వర్ధిల్లాలి రాజనాథ్ నాయకత్వం వర్ధిల్లాలి శర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి శర్మిలారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రాజనాథ్ నాయకత్వం వర్ధిల్లాలి రాజనాథ్ నాయకత్వం జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అని ప్రపంచ దేశాల యొక్క రాజ్యాంగాన్ని చదివి మనకి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ పిసిసి ఆదేశం మన జిల్లా కాంగ్రెస్ లో ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అలాంటి పరిస్థితిని ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇవాళ మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం మార్చేయాలి. ఈ అంటే ఒక దళితుడు రాసిన రాజ్యాంగాన్ని మనందరం ఫాలో అవ్వాలనే ఒక దుగ్ధతోటి ఈ భారత రాజ్యాంగానికి తూట్లు పడవాలని చూస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీకి సరైన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల యొక్క రాజ్యాంగాలు చదివి అందరం కూడా ఇలా రిజర్వేషన్స్ కావాలనేది అంబేద్కర్ నినాదం మాత్రం కాదు అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నా. ఆ రోజున 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఉన్నారన్నారు. కానీ భారత రాజ్యాంగం ఇలా మనకు కల్పించింది ఏంటంటే రాజ్యాంగంలో ఎవరైతే దళితుల పీడిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ మనం పైకి తేవాలనే కాంక్షతోటి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ కొనసాగిస్తూ వస్తూ ఆ రిజర్వేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఇలా దళితులు ఇంకా అనుకున్నంత అభివృద్ధి చెందలేదనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. వాళ్ళు అభివృద్ధి చెందాలని, ఎందుకంటే మనం చూసాం మరి నగరపాలక బిల్లు కావచ్చు ఇది కావచ్చు మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టి దళితులు ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ ఆ డివిజన్లు కూడా మనం నిధులు కేటాయించి ఆ సబ్ ప్లాన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చేసినటువంటి గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే దానివల్ల చూసాం రాజశేఖర రెడ్డి గారు ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ మన రాజు నాడు వాళ్ళ వార్డు లంకపేట, ఆ ఇస్రాయల్పేట లంకపేటలో చెప్పాలంటే రోడ్లన్నీ పడడానికి కారణం ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వల్ల ఇవాళ అభివృద్ధి చెందినాయి. అలాగా అనేక మరి దళిత వాడల్లో అభివృద్ధి చెందడానికి దోహదపడి ఇవాళ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు చేయాలి, ఎస్సీలకి మనం అనుకున్న స్థాయిలో వాళ్ళని పైకి తీసుకురావాలనే కాంక్షతో కాంగ్రెస్ ఉంటే ఇవాళ నరేంద్ర మోడీ యొక్క దుగ్ధ ఏ విధంగా ఉందంటే దళితులు రాశాడు ఆ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవ్వకూడదనే ఒక ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్న సరైన బుద్ధి చెప్పమని మీ ద్వారా కోరుకుంటూ ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ మన అంబేద్కర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.